హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు తెలంగాణ వ్యూ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు ప్రొఫెసర్ అండ్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణ గారు. నమస్కారం గురుగారు. నమస్కారం మా గాయత్రి. గురుగారు, ప్రొఫెసర్ నుంచి ఆధ్యాత్మికవేత్తగా ఎలా కన్వర్ట్ అయ్యారు? ఇప్పుడు ఆధ్యాత్మికవేత్తగా మీ లైఫ్ అసలు ఎలా రన్ అవుతుంది గురుగారు? ఇప్పటికి కూడా నేను ప్రొఫెసర్నే. సో ప్రొఫెసర్తో పాటు ఈ ప్రొఫెసర్షిప్తో పాటు ఈ ఆధ్యాత్మికత అనేటటువంటిది మనకి చిన్నప్పటి నుంచి అలవాటైపోయింది. ఫస్ట్ నా గురువు గారు అయినటువంటి పురాణపండ రాధాకృష్ణమూర్తి గారు రాజమండ్రిలో, ఆయనతో పాటు నా లైఫ్ జర్నీ స్టార్ట్ అయింది, ఆధ్యాత్మిక లైఫ్. అలాగే ధవళేశ్వరంలో మా గురుగారు అయినటువంటి సుందర చైతన్య స్వాముల వారి ఆశ్రమం ఉండేది. సో మేము స్టూడెంట్స్ అప్పుడు వెళ్తూ ఉండేవాళ్ళం. సో మా గురువులు చాలా గట్టి వాళ్ళు అనమాట. అలా పురాణపండ రాధాకృష్ణమూర్తి గారేమో భాషా ప్రవీణ, 2 భాషా ప్రవీణులు. సుందర చైతన్య స్వాముల వారు అంటే అథెంటిక్. ఇంకా ఆ తర్వాత రాజానగరంలో బులుసు ఉదయ్ భాస్కరం గారు ఉండేవారు, ఆయన కూడా త్రిభాష ప్రవీణులు. అలా మా అసలు గురువు గారు అయినటువంటి భారతీ తీర్థస్వాముల వారు శృంగేరి శంకరమఠం మాకు రాజమండ్రిలో ఉంది, గోదావరి గట్టున ఎన్నిస్పేటలో. అక్కడికి వచ్చేవారు. ఆయన ఆర్గనైజ్ చేసేటటువంటి మా లాయర్ గారు అయినటువంటి మామిడాన్న శాస్త్రిరావు గారు, వాళ్ళ భార్య లక్ష్మి గారు, వీళ్ళంతా ఉండేవారు. అక్కడ పనిచేస్తున్న పంతులు గారు భార్య కూడా నాకు అమ్మ మమ్మీ అంటూ ఉండేవాడిని. సో అలా నాకు మా జగద్గురువుల మఠంలో ఉండడం, ఆధ్యాత్మికత పునాదులు. అక్కడికి గరికపాటి నరసింహారావు గారిని స్వామీజీ గారు, భారతీ తీర్థ స్వాముల వారు జగద్గురువులు పిలుచుకురమ్మంటే మేము ఆయన్ని రేమళ్ళ సూర్యప్రకాశ్ శాస్త్రి గారిని వేదార్థ సామ్రాట్ ఆయన ఏకంగా ఘనాపాటి, ఆయన్ని దౌర్బల ప్రభాకర్ శర్మ గారిని, మహాపండితులందరూ రాజమండ్రిలో ఉండేవారు. వీళ్ళందరినీ నేను ఇన్వైట్ చేసుకొచ్చేవాళ్ళని. ఇవన్నీ అలా ఆధ్యాత్మికత పునాదులు పడ్డాయి నాకు. మా జ్యోతిష శాస్త్రంలో మా గురువు గారు అయినటువంటి మధుర కృష్ణమూర్తి శాస్త్రి గారు, వాళ్ళ అబ్బాయి ఇప్పుడు ఇక్కడే ఉంటాడు హైదరాబాద్లో. అలా ఆయన నాకు బోధించడం, మధుర కృష్ణమూర్తి శాస్త్రి గారు, ఇలా లెజెండ్స్ దగ్గర ఉండడం వల్ల ఆధ్యాత్మికత వైపు స్థిరత్వం వస్తుంది నాకు. అంటే మామూలు అల్లాటప్ప వాళ్ళ దగ్గర ఉండుంటే అల్లాటప్పగా దేవుడి మీద బేస్ రాకపోను. వెరీ స్ట్రాంగ్ పర్సన్స్, వెరీ నిజాయితీ కలిగినటువంటి వాళ్ళు వీళ్ళు. ఆ విధంగా ఉండడంతో ఆధ్యాత్మికత అనేది పడిపోయింది. ఆ తర్వాత ఇంక నేను విజయవాడ బెజవాడ కనకదుర్గమ్మ దేవస్థానం, మా గురువు గారు అయినటువంటి దత్తాత్రేయ శర్మ గారు మల్లికార్జునపేటలో అమ్మవారి గుడి కిందే అనమాట, ఈశ్వరుడి గుడి కిందే మెట్లు ఉంటాయి అక్కడ. ఇలా ఇప్పుడున్నట్టు శంకర శాండిల్య గారు, ఉమాకాంత్ శర్మ గారు, పంతులు గారు, వీళ్ళంతా కూడా ఉండడం, నేను కూడా అధర్వణ వేదంలో వేద పండితుడిని అవడం, ఇలా అన్నీ మిక్స్ అయిపోయింది అనమాట. ఇక మిక్స్ అయిపోయి ఇక ఇప్పుడు ఆధ్యాత్మికవేత్తగా మనం ప్రవచనాలు చెప్తున్నప్పుడు మనం ఎలా అయితే నండూరు శ్రీనివాస్ గారు మరి సాఫ్ట్వేర్ జాబ్ చేసుకుంటూ ప్రజలకు 4 మంచి మాటలు చెప్తున్నారు. మా గురువు గారు నా గరికపాటి నరసింహారావు గారు లెక్చరర్ అయ్యుండి ఆయన కూడా మంచి మాటలు చెప్తున్నారు. ఆయన చాగంటి కోటేశ్వరరావు గారు FCIలో జాబ్ చేసుకుంటూ ఆయన కూడా చెప్తూ ఉండేవారు. ఇక సామవేదం గారు, వద్దిపత్తి పద్మాకర్ రావు గారు, వీళ్ళ వరకు మన బ్యాచ్ అనమాట. కాబట్టి ఇక విప్లవకారిణి అయినటువంటి, అంటే ఎవరినైనా సరే చీల్చి చెండాడి పడేసే మా సత్యభామ చెల్లై, ఆమె కూడా గోవిందశ్యామ, చీల్చి పారేస్తుంది ఎవరైనా తప్పులు చేస్తుంటే. సో ఇలా ఒక సర్కిల్ ఏర్పడి ఇంకా ఆధ్యాత్మిక జీవన విధానం మొదలైందన్నమాట. సో ఆ తర్వాత మీలాంటి యాంకరమ్మలు మారంతా మా స్టూడెంట్స్, ఐఎమ్ వెరీ హ్యాపీ. మనం అందరం కలిసి సమిష్టిగా మనం ఈ మన తెలుగు ప్రేక్షకులకి అందరికీ, భక్తులందరికీ మనం చెప్పుకుంటూ వెళ్తాం. అసలు ఇంకో గురువు గారిని మర్చిపోయినాను, శోభమ్మ గారు, అన్నమయ్య కేంద్రం, అన్నమయ్య భావనా వాహిని. ఆమె అన్నమయ్య కీర్తనలు, తిరుపతి అంటేనే మా శోభమ్మ. అన్నమయ్య కీర్తనలు పాడతారు కదా శోభరాజు గారు, ఆవిడ. తర్వాత అలాగా చేసుకుంటూ వెళ్తున్నాం. అలాగే శోభమ్మ గారి శిష్యురాలు అయినటువంటి మా పెద్దమ్మ కూతురైనటువంటి మార్గదర్శి MD శైలజ కిరణ్ గారు, వీళ్ళంతా కూడా అలా ఆధ్యాత్మికంగా ఒక దేవుడు అలాగే ఏర్పాటు చేశాడమ్మా. దిస్ ఇస్ మై కింగ్డమ్, దిస్ ఇస్ మై ఏరియా, దిస్ ఇస్ మై ఎరీనా. ఓకే గురుగారు, రాజకీయ నేతల జోష్యం ఎలా ఉంది గురుగారు? ఒక పక్కన రేవంత్ రెడ్డి గారి జాతకం చూస్తే అసలు దేశానికి అర్థమే అవ్వట్లేదు, రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తున్నారు, ఎటువైపు వెళ్తున్నారు అని. ఇప్పుడు కవితక్క చూస్తే మొన్న ఎరక జోష్యం చెప్పించుకొని నేనే సీఎం అవుతాను అని అంటున్నారు. రాజకీయం నేర్పిన నాన్నకు లేదా అండగా ఉన్న అన్నయ్యకు వెన్నుబోటును పొడుస్తుందా అని అందరికీ డౌట్ వస్తుంది. ఏంటి పార్టీ నుంచి సపరేట్ అవుతాను అని అంటుంది కవితక్క, మీరేమంటారు?
రాజకీయ నాయకుడు లేనిదే దేశానికి భవిష్యత్తు ఉండదు. మన భారతదేశాన్ని పరిపాలించేది జ్యుడిషియరీ, పార్లమెంట్ అండ్ ప్రెస్, 3 అంగాలు. అంటే ప్రెస్ కూడా మీరందరూ కూడా మనందరం కూడా ఒక భాగమే. రెండవది పోలీస్ వ్యవస్థ, మూడవది జ్యుడిషియరీ, ఆ తర్వాత ఇవన్నీ ఒక దాంట్లోకి వస్తే ఫైనల్గా వచ్చేది పార్లమెంట్. అక్కడ రాజకీయ నాయకుడు ఉండాలి. చక్కటి లాల్ బహదూర్ శాస్త్రి, మంచి మొరార్జీ దేశాయ్, ఇలాంటి మంచి గొప్ప నాయకులు ఉన్నారు. ఇప్పుడు మనం చాలా గర్వపడాలి. మొరార్జీ దేశాయ్ గారు లాంటి వాళ్ళే ఇప్పుడు ఉన్నటువంటి మనవాళ్ళు కూడా. ఎలా నరేంద్ర మోడీ గారు, రేవంత్ రెడ్డి గారు, కేసీఆర్ గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ గారు, జగన్ గారు, ఇలా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క డైవర్సిటీ అనమాట. షర్మిల గారు, మా కవితక్క, ఇలా కేటీఆర్ గారు, హరీష్ రావు గారు, ఇక పేరున ఎవరినని చెప్పగలం. మొత్తం మన వాళ్ళంతా కూడా చాలా మంచి నాయకులు. వీళ్ళందరూ కూడా పాపం ఎవరికైనా సరే పేదవాళ్ళు వెళ్ళి అక్క, కవితక్క నాకు ఈ సహాయం కావాలి అంటే తమ్ముడు నేనున్నానని చక్కగా చేసి పెట్టేదామె. నిజామాబాద్ ఎంపీగా ఉన్నప్పటి నుంచి కూడా నాకు తెలుసు. సో చాలామంది కేంద్రీయ విద్యాలయ స్టూడెంట్స్ వాళ్ళకి ఎంపీలకి అప్పుడు కోటా ఉండేది. మిగతా ఎంపీలు ఇచ్చినా ఇవ్వకపోయినా కవితకు పాపం తన జ్యూరిస్డిక్షన్ కాకపోయినా ఇప్పుడు వేణుస్వామి అని ఉన్నాడు, వేణుగోపాల్ అని చెప్పేసి, తిరుక్కావలూరు వేణుగోపాల్ అని. అతను ఆ కవితక్క పిఏ అయినటువంటి రాజీవ్ సాగర్, ఆ తర్వాత ఆ తిరుక్కావలూరు వేణుగోపాల్ వాళ్ళ మేనల్లుడే మాస్టర్ గారు ఉంటారనమాట సంగారెడ్డి దగ్గర. వాళ్ళ అబ్బాయి విద్యానిధి, వీళ్ళంతా కవితక్క పిఏలు వీళ్ళంతా. సో ఆమె పాపం ఎవరన్నా కావాలంటే నేను వాళ్ళ దగ్గరికి పంపించేవాడిని. అక్క పాపం కవితక్క ఏం చేసేది, చక్కగా చేసి ఇచ్చేది, అందరికీ రాసి ఇచ్చేది. అంటే ఆడ మనస్తత్వం, మంచి మనస్తత్వం. నెక్స్ట్ రెండవది, ఆమె విఎన్ఆర్ కాలేజ్ స్టూడెంట్కి అప్పటి నుంచి నాకు తెలుసు. సో ఫ్రీక్వెంట్గా కలుసుకోవాల్సిన అవసరం లేదు. ఒక మద్దతు, మన ఒక వేలో వెళ్తారు, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ఐడియాలజీలో. అలాగే రేవంత్ రెడ్డి గారు పరిణతి కలిగినటువంటి గొప్ప నాయకుడు. ఆయన చేసేది ప్రజలకు అర్థమైపోతే ఇంకెందుకమ్మా, దేశానికి ఎందుకు అర్థం అవ్వాలా? ఆయన ఆనెస్ట్గా చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు. టీం వర్క్ని తీసుకెళ్తారు ఆయన. ఎప్పుడు కూడా అందరికీ లేనటువంటి రాజకీయ నాయకుల్లో ఉండే గొప్ప క్వాలిటీ అదే. ఏంటంటే టీమ్ లీడర్, టీం వర్క్, అందరినీ, అది పొలిటికల్ స్ట్రాటజీ అనమాట. అందరినీ కలుపుకొని వెళ్ళడం అనేది చాలా గొప్ప విషయం. అంటే ఎందుకు అసలు ఈవిడ సపరేట్ పార్టీ పెట్టాలనుకుంటున్నారు? సొంత పార్టీ పైన నిందలు వేస్తున్నారు. చెప్తాను. కవిత గారు సొంత పార్టీ మీద నిందలు వేయడం ఉండదు. నెక్స్ట్ రెండవది, వాళ్ళన్న విద్యాబుద్ధులు నేర్పించినటువంటి తండ్రి, లేకపోతే రాజకీయ బుద్ధులు నేర్పించినటువంటి, అంటున్నారు నేను దూరం అవుతున్నాను అనే సంకేతాలు కూడా ఇచ్చేస్తున్నారు. తనే దూరం అవ్వడం అంటే సరదాగా సినిమాకి వెళ్ళడము, లేకపోతే దూరంగా అవ్వడం అంటే ఇంటి నుంచి వాళ్ళ డాడీ నుంచి దూరంగా వెళ్ళి సినిమాకో పార్టీకో వెళ్ళడం అంతే. అంతేగాని విద్యాబుద్ధులు, రాజకీయ పరిణతి కలిగినటువంటి వాడు కేసీఆర్. వాళ్ళ బిడ్డల్ని చిన్నప్పటి నుంచి కూడా, ఎమ్మెల్యేలుగా ఉన్నప్పటి నుంచి కూడా ఆయన ఆ విధమైన సంస్కారము, ఆ విధమైన ఇది నేర్పించారు. ఇప్పుడు కేటీఆర్ కూడా మంచి బాలశంకరుడే. కాబట్టి కవితక్క జీనియస్, తండ్రి యొక్క జీన్స్ని పుణికిపుచ్చుకొని వచ్చింది. తండ్రిలాగా అపర చాణక్యురాలు, అలాగే హెల్పింగ్ నేచర్ ఉన్నటువంటి మనిషి. అండ్ భుజాలు ఎక్కేద్దాం, ప్రజలు ఏం చేస్తారు, భుజాలు ఎక్కేద్దాం, లేకపోతే మన కేసీఆర్, మన కేటీఆర్, మన కవిత అని చెప్పేసి వెళ్ళి భుజాలు ఎక్కుదాం అంటే ఎందుకు ఎక్కించుకుంటారమ్మా? ఎంత లిమిటేషన్స్ ఉంటాయి కదా, సంస్కారం ఉంటుంది. వాళ్ళ లిమిటేషన్స్ బట్టి కేసీఆర్ గారిలో ఉన్న గొప్పతనం ఏంటంటే తాను నమ్మినటువంటి ప్రతి ఒక్కళ్ళకి, తన పార్టీకి సేవ చేసిన ప్రతి ఒక్కళ్ళకి, చిన్న పెద్ద అందరికీ కూడా ఆయన గుర్తు పెట్టుకుని పిలిచేస్తాడు. ఎర్రగడ్డలో రాముల నాయక్ అని ఒక మామూలు మనిషి ఆయనకి ఎమ్మెల్సీ పదవి పిలిచిచ్చారు. అలాగే కొంతమంది ఎవరైతే నాటకాలు ఆడతారో, ఎక్స్ట్రాలు చేస్తారో వాళ్ళని పక్కన పెట్టేస్తాడు ఆయన. అలాగే మనం చిన్నవాళ్ళైనా సరే మనం వెళ్ళి ఎక్స్ప్లెయిన్ చేసామనుకోండి, నువ్వు చిన్న పిల్లలు వెళ్ళి కేసీఆర్ గారికి ఎక్స్ప్లెయిన్ చేస్తే అపారమైనటువంటి పాండిత్యం ఉన్నటువంటి వాడు. అసలు పదాలు ఈజ్ ప్రొఫెసర్ అనమాట. ఆయన అసలు ప్రొఫెసర్, నేను కాదు. కవితకు ఒక మంచి ప్రొఫెసర్. అంటే అథెంటిసిటీ వాళ్ళ బాడీలో ఉంది. కేసీఆర్, కేటీఆర్, రేవంత్ రెడ్డి, హరీష్ రావు వీళ్ళు మాట్లాడుతుంటే ప్రవాహం. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ చూసి ఆవేశంగా, జగన్ స్మూత్గా మాట్లాడుతూ ఉంటాడు. వీళ్ళు మన రాజకీయ నాయకులు. కాబట్టి కవితక్కకి ఏంటంటే ఆమె ఇంటర్వ్యూలో చెప్పింది, చూశాను నేను. జైలుకి వెళ్ళిన తర్వాత నాలో చాలా ఆలోచన వచ్చింది. అది నువ్వు అన్నది కరెక్ట్. జైలుకి వెళ్ళిన తర్వాత పరిణతి, ఆమె ఎంత మంచిదంటే ఎవరైనా ఇంటర్వ్యూ పిలుస్తానంటే సరే ఇంటర్వ్యూ పిలుస్తారు, బాగుంది అక్క, బాగున్నావా, అన్నం తిన్నావా, అలాంటివి అడగాలి. ఈయన ఇంటర్వ్యూ అడిగేటప్పుడు అక్క
మీరు జైలుకి వెళ్ళిన తర్వాత మీ జీవితం ఎలా ఉంది అని అడుగుతున్నాడు. ఆమె కూడా ఎక్కడ సిగ్గుపడకుండా జైలుకి వెళ్ళి వచ్చిన తర్వాత నేను స్ట్రాంగ్ స్టబర్న్ అయ్యానంది. అంటే ఓపెన్ మైండ్ ఇక్కడ అర్థమవుతుంది. కవిత ఏదో ట్రాన్స్పరెన్సీ ఉంటుంది, ఏది దాపరకం ఉండదు. ఎవరన్నా పిచ్చి పిచ్చి రియల్ ఎస్టేట్ ఫైల్స్ పట్టుకొస్తే డోంట్ బ్రింగ్ దిస్ రియల్ ఎస్టేట్ ఫైల్స్ అన్ని ఇల్లీగల్ ఫైల్స్ అని చెప్పేది ఇంకా. సో మాకు అంతా కవితక్క వీళ్ళందరూ ఫ్యామిలీ అంతా నాకు బాగా క్లోజ్ కాబట్టి ఎప్పటికప్పుడు కోర నాగరాజన్ ఒక మహానుభావుడు ఉన్నాడు, ఆయన వైశ్యులు అనమాట. అక్కడ మన సిద్దిపేటలో హరీష్ రావు గారు వాళ్ళకి బాగా క్లోజ్. హరీష్ రావు గారు పార్టీ పెట్టినప్పటి నుంచి కూడా ఈయన క్యాంపెయిన్ అప్పుడు తెలంగాణకు డబ్బులు ఎక్కడే ఉద్యమం చేస్తున్నాడు కేసీఆర్ గారికి వాళ్ళకి. అప్పుడు వీళ్ళు కొంచెం సౌండ్ పార్టీ. ఇప్పుడు ఇండో నేపాల్ మెడికల్ కాలేజ్ వాళ్ళ అక్కలదే అనమాట, విన్ హాస్పిటల్ అని బేగంపేటలో నడిపారు. సో ఎన్నోసార్లు మేము ఆయన భార్య అపర్ణ మేమంతా కలిసి కేటీఆర్ని, కవితని, తర్వాత మన కేసీఆర్ గారిని కలిసి అంటూ ఉండేవాళ్ళం. సో కవిత ఏది చేసినా సరే ఒక మెచ్యూర్డ్ పర్సన్, ఫూలిష్ స్టెప్స్ అయ్యదు. నెగిటివ్ పబ్లిసిటీ అనేది పార్టీ మీద చేస్తుందంటే సరదాగా అనుకుంటారు. ఇప్పుడు మీ డాడీని మనమా అట్లాగా వాళ్ళ డాడీని తను అంటుంది. ఆ పార్టీని ఒక భాగం, 3/4 భాగం కవితదే. ఈ రోజున సగర్వంగా మనం చెప్పొచ్చు, జాగృతి స్టార్ట్ చేసి, తెలంగాణ జాగృతి స్టార్ట్ చేసి మహిళలందరినీ ఏకీకృతం చేసి బతుకమ్మ పండుగను తీసుకొచ్చి దానికి ఒక తెలంగాణలో గుర్తింపు తీసుకొచ్చి తన తండ్రి చేసినటువంటి కృషిని 3 దడ్డలాడించి తీసుకొచ్చింది కవితక్క. లేడీస్ అందరి చేత అంటే గురువు గారు ఇప్పుడు కవితక్క త్వరలోనే పార్టీకి ప్యాకప్ చెప్తుంది అని రాజకీయ పండితులు చెప్తున్నారు. మీరేం చెప్తారు కవితక్క గురించి? రాజకీయ పండితుల వాళ్ళ యొక్క విశ్లేషణ తప్పు. రాజకీయ పండితులు వాళ్ళ అంచనాలను ఎప్పుడు కూడా కేసీఆర్ గారు మించే ఉంటారు. కవిత ఆయన బ్లడ్ కాబట్టి కవితను అంత ఈజీగా అర్థం చేసుకోలేరు. ఆమె అన్నటికీ పార్టీ పెట్టదు. అంటే మొన్న ఎరక జోషం చెప్పించుకోవడానికి వెళ్ళినప్పుడు కూడా అందరూ సైలెంట్ గా ఉండండి, నేను సీఎం అవ్వాలి, వినండి ఎరక జోష్యం అని వాళ్ళ చుట్టుపక్కల కూడా చెప్పిందంట. మీరేమంటారు? కవిత చిన్నప్పటి నుంచి నాకు తెలుసు కాబట్టి ఆమె సరదాగా సిల్లీగా అడుగుద్ది. జ్యోతిష్యం ఎవరైనా చెప్తారంటే వీళ్ళేదో పెద్ద దేవుళ్ళలాగా జ్యోతిష్కులు, వీళ్ళేదో దేవుడికి పియ్యల్లాగా బిల్డప్లు ఇస్తే, కవిత ఇంజనీరింగ్లో బిఎన్ఆర్ కాలేజీలో చదివింది, మాస్టర్స్ ఫారిన్ కంట్రీస్లో చేసి వచ్చింది. ఏదో సరదాగా చెప్పించుకుంది అంతేగాని సీఎం అయిపోతారని ఎరకలో చెప్పేస్తే అయిపోతారా ఎక్కడైనా? లేకపోతే అమ్మ అంటే అవడకుండా మానేస్తారా? తనకి సీఎంఏ కాదు, ఎప్పుడైనా సరే మినిస్టీరియల్ పదవి ఏదైనా చేసేస్తుంది. ఆమెకి షర్మిలాకి కాళ్ళ దగ్గరికి వచ్చేస్తుంది మినిస్టర్ పదవి, సెంట్రల్ మినిస్టర్ పదవి. పురంధరేశ్వరి గారికి రాలేదా? వస్తుంది. ఆమె బ్లడ్లోనే ఉంది ఏది రాజకీయం అనేది, అందువల్ల అధికారం అనేది. కాబట్టి ఇప్పుడు రాకపోవచ్చు, నెక్స్ట్ వస్తుంది. అదేదో సరదాగా నేను చూశాను ఆ ఎరకల జోష్యం చెప్తుంటే, సరదాగా అంటే మేము కూడా కాలేజ్ స్టూడెంట్స్ సరదాగా జోక్గా అడుగుతూ ఉంటారు చిలక జోస్యం, ఎరకల జోస్యం. అంతేగాని వాళ్ళని ఏదో తన భవిష్యత్తు తెలిసేసుకోవాలని కాదు. ఎంటర్టైన్ చేసింది, థ్యాంక్ యూ అంది, ఆమె సంస్కారం సరదాగా చెప్పించుకుంది. అంటే క్యాడరీని అందరినీ ఉత్సాహపరచడానికి ఐఎమ్ సీఎం క్యాండిడేట్ అని సరదాగా అంటుంది. అంతేగాని వాళ్ళ డాడీ ఊరుకుంటాడా? బెల్ట్ పెట్టుకుని వచ్చేస్తాడు వాళ్ళ డాడీ. గురుగారు, మీరు కవితక్క తోటి మార్నింగ్ ఫోన్ లో మాట్లాడారు అని అన్నారు కదా, ఏం చెప్పింది అసలు? కవిత మీతో ఏం మాట్లాడింది? కవిత ఎప్పుడైనా సరే మామూలుగా వాళ్ళు పాలసీస్ గురించి, ఈ రాజకీయాలు ఎప్పుడు మాట్లాడుకోరమ్మా. గురు శిష్యుల సంబంధం, స్టూడెంట్స్ గురించో లేకపోతే దేని గురించో అట్లా ఉంటుంది తప్ప. అండ్ ఆమె ఇప్పుడైనే కాదు, ఎప్పుడైనా సరే ఫార్మల్గా మాట్లాడుతూ ఉంటారు, అందరితోనూ మాట్లాడతారు. అందువలన దీనికి సంబంధించి, ఈ రాజకీయాలకు సంబంధించి మాట్లాడరావుడు అసలు ఎక్కడ. అక్క మాకు ఇదిగో ఈ పూర్ స్టూడెంట్కి సీట్ కావాలా అక్క, లేకపోతే ఈ పూర్ స్టూడెంట్కి ఇచ్చేయాలా అని వస్తే, మా వాళ్ళు వస్తే రాజీవ్ సాగర్కో లేకపోతే మన ఈ శరత్కో లేకపోతే మన విజయానిధికో పంపిస్తూ ఉంటాం. ఆ సందర్భంలో ఫార్మల్గా మాట్లాడతారు, అంతకు మించి దీనికి సంబంధించి ఏం కాదు. అయితే నా అంచనా ప్రకారం ఆమె ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆమె పార్టీ పెట్టరు. అండ్ నెక్స్ట్ వాళ్ళ డాడీకి మాట కాదు. ఈ మధ్య గమనిస్తే తను ప్రెస్ మీట్ కూడా ఒంటరిగానే పెడుతుంది, ఎక్కడికి వెళ్ళినా కూడా కుల సంఘాల నేతలతోటే వెళ్తుంది. అదంతా రాజకీయంలో ఒక భాగం. ఈక్వేషన్స్, అన్ని కులాలు కలిస్తేనే కదా మనకి గెలిచేది. ఇప్పుడు మనము అందులో ఆ విషయాలు ఎలా ఉంటుందంటే, వాళ్ళ ఫాదరు వాళ్ళ తమ్ముడితో కలిసి చేస్తేనే మంచిది ఈమెకి. ఎలా అంటే అందరూ కలిసి ముందుకెళ్ళాలి. చీలిపోతాయి కదా ఓట్లు లేకపోతే డిఫరెంట్. ఇంకా అయినా ఇంకా ఎలక్షన్స్ ఎప్పుడో 4 సంవత్సరాలు ఉంది, ఇంకా చాలా టైం ఉంది, అప్పుడు బోల్డ్ అని మార్పులు వస్తాయి. ఇప్పుడే ఊరికనే ఆమె ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణలో
బీఆర్ఎస్ పార్టీని బలోపేతం చేయడానికే చేస్తుంది ఆమె కృషి అంతా కూడా. ఏంటంటే మళ్ళీ తన జాగృతి మరి ఎందుకు వదులుకుంటుంది, తను పెంచి పోషించినప్పుడు. నేను బెజవాడ కనకదుర్గమ్మ దేవస్థానానికి ద ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ దుర్గా కాన్షియస్నెస్ అని స్టార్ట్ చేశాను నా చిన్నప్పుడు. అది వదలలేదు నేను, ఇదిగో ఎప్పటికప్పుడు చేస్తూనే ఉంటాం. అట్లాగే కవితకు కూడా తను పోషించినటువంటి జాగృతి సంస్థల సభ్యులు చెదిరిపోకుండా వాళ్ళని ఉత్సాహపరుస్తూ ఆ మూమెంట్ని ముందుకు తీసుకెళ్తూ ఇలా ముందుకు వెళుతూ ఉంటారన్నమా. అందువలన అది ఒంటరిగా ఇవ్వడం అంటే ఇప్పుడు 2-3 వచ్చారనుకో ఆరేటర్స్, ఇంకా వాళ్ళు మాట్లాడతారు. ఇంకా కవిత ఎప్పుడు ప్రెస్ మీట్ అనేది సింగిల్గానే పెట్టాలమ్మా. షీజ్ అ లెజెండ్. ఆమె వరల్డ్లో రికగ్నిషన్ ఉన్నటువంటి వెరీ మోస్ట్ పవర్ఫుల్ అండ్ ఇన్ఫ్లుయెన్స్డ్ లెజెండ్. ఆమె ఒక శక్తి. ఆమె కవిత కంటే ఒక వ్యక్తి కాదు. కాబట్టి తనకేదో ప్రెస్ వాళ్ళకి చెప్పుకోవాలని ఉంటుంది. ఏవీ లేని వాళ్ళకే మొత్తం అందరూ ప్రెస్ ముందు కెమెరాల ముందుకు వచ్చి మేము మాట్లాడట్లేదా అట్లా సరదా ఉంటుంది. కాబట్టి తనేంటంటే ఒక ప్రజలకు ఒక ఎజెండా, సరదాగా మంచి చేయాలి అనేటటువంటి ఉద్దేశంతో ప్రెస్ మీట్లు పెడుతుంది, మాట్లాడుతుంది. 10 మంది మిగతా రాజకీయ నాయకులన్నీ తీసుకొస్తే ఆమె ఫ్లో పోతుంది. మిగతా వాళ్ళు ఎవరో ఒపీనియన్స్ వాళ్ళు చెప్పి అసలు ప్రెస్ మీట్ ఎందుకు ఏ మోటోతో పెట్టామన్నది చాలా చెదిరైపోద్ది అనమాట. తను చాలా ఫార్మల్గా వెళ్తుంది. ఎప్పుడైనా సరే ఏ మ్యారేజెస్ కన్నా వెళ్ళినా ఎక్కడికైనా వెళ్ళినా ఫార్మల్గా ఒంటరిగానే వెళ్తుంది. ఎప్పుడైనా సరే గ్యాంగిల్ని వేసుకొని వెళదమ్మా. అదే ఎక్కడికి వెళ్ళిన చట్నీస్ హోటల్కి ఒక ఫంక్షన్కి వచ్చింది, జయంతి దగ్గర వచ్చింది, ఒక్కతే వచ్చింది. మామూలు ఎస్కార్ట్ మామూలుగా ఉంటారు అక్కడ. చిన్నపిల్లలు వాళ్ళు అందరూ వెళ్తుంటే అందరితో మాట్లాడుకుంటుంది, మ్యారేజ్ వెళ్తుంది, వస్తుంది. అలా ఇంటర్నేషనల్ కాన్ఫరెన్సెస్, నేషనల్ కాన్ఫరెన్సెస్ ఇవన్నీ ఒంటరిగా చేస్తారు. అంతేగాని ప్రెస్ మీట్ ఏదో విడిగా పెట్టేసినంత మాత్రాన ఆమె ఏదో పార్టీ పెట్టేస్తున్నట్టు, లేకపోతే వాళ్ళ తండ్రి పార్టీ నుంచి దూరం అయిపోతున్నట్టు, వాళ్ళ అన్న నుంచి దూరం అయిపోతున్నట్లు, ఆస్తులు కొట్లాటలని ఇలా కాదు. ఆమెకి ఏంటంటే జ్ఞానోదయం అయిపోయింది అనమాట. ఏమిటి ఆమె అంటుంది, నేను చాలా స్టబన్గా అయిపోయాను. నేను నా జైలుకి వెళ్ళి వచ్చిన తర్వాత ఎవరికైనా సరే వచ్చేస్తుంది, ఐదర్ పాడన పడిపోతారు, మంచిగా అయిపోతారు ఎవరైనా సరే, అంతే. సో ఆమెలో ఆత్మశక్తి రెట్టింపైంది. ఇది లైఫ్ చాలా షార్ట్ అని అనుకుంటున్నాను నేను. అందుకని ఏదో ఒకటి చేయాలని అనిపిస్తుంది. సో షీఈస్ డూయింగ్ ప్రజాసేవ. ఎవరు చేసినా అంతే కదా, ప్రజాసేవ. అంటే ఎక్కడికి వెళ్ళినా ఒంటరిగా అజెండా పెడుతుంది, స్వతంత్ర పార్టీని పక్కన పెట్టేస్తుందా అన్న విమర్శలు వినిపిస్తున్నాయి ఈ మధ్య. వింగ్స్ ఉంటాయమ్మా. ఇప్పుడు మాది ఆనంద్ మార్గ్ ఆశ్రమం, ఆనంద్ మార్గ ప్రచారక సంఘం. దాంట్లో లీగల్ సెల్ ఉంటుంది. ఎమర్ట్ అని ఆనంద్ మార్గ యూనివర్సల్ రిలీఫ్ టీమ్ అని ఉంటుంది. ప్రౌట్ అని ప్రోగ్రెసివ్ యూటిలైజేషన్ థియరీ సెల్ అని ఉంటుంది. అండ్ మైక్రోబైటా సెల్ అండ్ సైన్స్ కాన్సెప్ట్ ఆఫ్ మైక్రోబైటా సైన్స్ అని ఉంటుంది. అలా నియో హ్యూమనిస్టిక్ విద్యా విధానం ఉంటుంది. సంగీత వింగ్ ఉంటుంది, ఆనంద్ మార్గ ప్రభాత్ సంగీత్ అని. యూట్యూబ్లో కొడితే అన్నీ వస్తాయి. నోబెల్ ప్రైజ్ విన్నర్నే తయారు చేశారు మా గురువు గారు 1993లో. డాక్టర్ రవిభాత్రా అని ఆయన మెథడిస్ట్, సౌత్ మెథడిస్ట్ యూనివర్సిటీ ప్రొఫెసర్. అంతను వీళ్ళంతా కవితకి, మా కేసీఆర్ గారికి, తర్వాత కేటీఆర్ గారు, వీళ్ళంతా తెలుసు. అంతా కూడా కలుస్తూ ఉంటారు. అంతా కూడా అదంతా పెద్ద లెవెల్ అమ్మా. కవిత అంటే ఆమె షీఈస్ అ మాస్టర్ డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్. సో కేటీఆర్ హైలీ ఎడ్యుకేటెడ్ పర్సన్. కేసీఆర్ ఈజ్ అ రిఫార్మర్ పర్సన్, సోషల్ రిఫార్మర్. ఆయన మంచి బాగా చదువుకున్న మేధావులు. సో వీళ్ళంతా ఏంటంటే పెద్ద డీల్స్ ఉంటాయి వాళ్ళ ఆశ్రమాలు. ఇప్పుడు నేను ఎన్నోసార్లు కేసీఆర్ గారి బర్త్డేకి కూడా వెళ్ళినప్పుడు కూడా వాళ్ళ ఇంట్లో పైకి వెళ్ళే చక్కగా ఉంటాయి, ఎంతో రెస్పాన్స్గా సరదాగా. తెలంగాణ రాకముందు కూడా కూర్చుని ఆయన అంత రెస్పెక్ట్ ఇస్తాడు. మనం ఏది చెప్పినా సరే, ఏ పని మీద వెళ్ళినా సరే, ఎంత చిన్నోడు చెప్పినా, నువ్వు వెళ్ళి చెప్పినా వింటాడు ఆయన. సో సచ్ ఎ జెంటిల్మెన్ హీ ఈజ్. అంటే కవిత ఒంటరి అజెండా వెనకాల ఎవరో పొలిటికల్ శక్తులు ఉన్నాయి అంటున్నారు. అంటే బీజేపీ కానీ లేదా కాంగ్రెస్ కానీ హెల్ప్ చేస్తున్నారు అని అంటున్నారు. మీరేమంటారు? డెఫినెట్గా ఉండొచ్చు. ఎందుకంటే పాపం ఆమెని అరెస్ట్ చేయించింది బీజేపీ గవర్నమెంట్ అనే వాదన ఉంది. పవర్లో ఉన్నది కాంగ్రెస్ ఇప్పుడు. సో ఈ రెండిటి మీద అనుమానం ఉంటుంది డెఫినెట్గా. ఇప్పుడు అప్పట్లో షర్మిల గారిని ఎలాగైతే కేసీఆర్ జగన్ గారి నుంచి ఇచ్చేసారో ఉంటే ఉండొచ్చు, అది వేరే విషయం. ఎవరు లేకపోతే వీళ్ళే వెనకాల ఎక్కేసే వాళ్ళు ఉంటారు. అయినా అంత అమాయకురాలు కాదామె. బీజేపీ కాంగ్రెస్ మద్దతు ఇస్తుందని అంటున్నారు. ఇచ్చినా సరే అన్ని ఈక్వేషన్స్ ఆమె ఏమి వాళ్ళ ఎన్టీ రామారావు కూతురు పురంధరేశ్వరి, ఆమె అమాయకురాలు కాదు. చూసి స్టెప్ వేసింది, మినిస్టర్ పోస్ట్ కొట్టేసింది 2 times 3 times. అలాగే షర్మిల అమాయకురాలు కాదు. డాక్టర్ నాకు ఎలా అనిపిస్తుంది అంటే, ఏంటి కవిత కూడా షర్మిల తయారవుతుందా అనిపించింది. సపరేట్ పార్టీ పెడుతుంది అని తెలియగా. వాళ్ళంతా ఫ్రెండ్స్ అమ్మా. షర్మిల, కవిత, నారా బ్రాహ్మణి, ఉపాసనారెడ్డి, పురంధరేశ్వరి వీళ్ళంతా కలుస్తారు. ఒకటే మెంటాలిటీ ఉంటుంది. ఏంటంటే వాళ్ళు ఏం తప్పులు చేయరు. వాళ్ళ పార్టీలు సొంతంగా పెట్టుకోవాలా, పవర్ మనలో ఉండాలా. ఆమెకు పవర్ ఎందుకు? ఇప్పుడు చిన్నప్పటి నుంచి పవర్ ఎంజాయ్ చేసింది. ఆమె ప్రజాసేవ చేయాలని ఉంటుంది చిన్నప్పటి నుంచి. బై డేస్ బేబీ అప్పటి నుంచి వాళ్ళ డాడీ ఎమ్మెల్యే.
ఆ విధంగా సీఎం కూతురుగా ఒక చక్రం తిప్పింది. ఎంతకాలం కొట్టినా బోరే కదా. అదే ఆమె అంటుంది పాప ఆమె ఇంటర్వ్యూలో. ఏమంటుంది, ఐ వాంట్ టు డూ సంథింగ్ టు ద సొసైటీ, దిస్ లైఫ్ ఇస్ షార్ట్ అంటుంది. షర్మిలలాగా అవ్వడం కాదు. షర్మిల విన్నర్ అవుతుంది, మా కవిత విన్నర్ అవుతుంది, మా షర్మిల విన్నర్ అవుతుంది. డెఫినెట్గా ఇద్దరు సెంట్రల్ మినిస్టర్స్ ఏదో ఒక రోజున అవుతారు. సీఎంలు అవుతారా అంటే కాంపిటీషన్ ఎక్కువ ఉంటుంది కదా. ఇప్పుడు ఐఏఎస్లు అవ్వమంటాం స్టూడెంట్స్ని, చాలా ఏదో ఒకటి వస్తుంది. మొత్తం మీద అయితే రాజకీయ ప్రభంజనాలను సృష్టిస్తారు షర్మిల, కవిత, వీళ్ళంతా కూడా. ఊరికే వాళ్ళు ఏదో వీడియోల్లో తిట్టుకుంటున్నారనో, బయట అనుకుంటున్నారనో, లేకపోతే ఇదనో వాళ్ళ ఫ్రెండ్స్ కాదని అనుకోకూడదు. గుడ్ ఫ్రెండ్స్. అదే అంటుంది కవిత కూడా, ఏదేమైనా సరే నేనైనా సీఎం అవ్వాలి, లేదంటే మా సార్ అయినా సీఎం అవ్వాలి అని నిర్ణయించేసుకుంది. సో మీరేమంటారు సార్? ఎరుక చెప్పిన జాతకంని నమ్మొచ్చా, లేదా పొలిటికల్ జోష్యం చెప్పిన వాళ్ళని నమ్మొచ్చా? ఆమె సరదాగా చెప్పించుకుంది. ఎవరు? ఎరుకల జ్యోతిష్యం అనేది. మళ్ళీ పొలిటికల్ జోష్యం వాళ్ళు కవితక్క పార్టీకే ప్యాకప్ పెడుతుంది అని అంటున్నారు. కవితక్క ఎవరిని జ్యోతిష్యం అడగదు. కవితక్క నా స్టూడెంట్. విఎన్ఆర్ కాలేజ్ నుంచి ఆమె వెళ్ళేవాళ్ళం. మేము ఇన్స్పెక్షన్కి వెళ్తాం కాలేజీలో. ఆ కాలేజీలో రామారాయుడు గారు వన్ ఆఫ్ ద పార్ట్నర్, సురేష్ వస్తాడు. సురేష్ రామానాయుడు గారు అబ్బాయి. వీళ్ళంతా కూడా ఇప్పుడున్న జీడి నాయర్ గారు ప్రిన్సిపాల్ గారు, వీళ్ళంతా ఒక సర్కిల్ అమ్మా. అదంతా కాలేజు, యూనివర్సిటీ, ఒక పద్ధతి ఉంటుంది. ఇక్కడ ఏంటంటే కవితకి ఎవరిని కూడా ఈ యొక్క జ్యోతిషాలు అడగడం, జ్యోతిషాలు నమ్మడం, వాళ్ళు గెలవరు అంటే కురింగిపోవడం, గెలుస్తారంటే సంతోషపడిపోయి పొంగిపోవడం, ఇలాంటివి ఉండవు. ఇదిగో సంతోషిస్తారు. యా గాయత్రి యువర్ లుకింగ్ బ్యూటిఫుల్ అంటే నువ్వు సంతోషిస్తావా? సంతోషించువా? ఇక గాయత్రి నువ్వు ఫ్యూచర్లో మినిస్టర్ అవుతావు అంటే సంతోషిస్తావా? సంతోషించువా? అంతే కవితకు కూడా. అంతేగాని ఇదిగో అవితే మంచిది, సీఎం అవ్వాలని కోరుకుంటుంది. ప్రతి మనిషి కోరుకుంటారు. వాళ్ళ సార్ అనిలైనా అయితే ఓకే, కానీ వాళ్ళు అలా అనుకోరు. వాళ్ళ మెంటాలిటీ నాకు తెలుసు. వాళ్ళ డాడీకి వాళ్ళ అన్నయ్యకి వ్యతిరేకంగా. ములుగు జిల్లాకు వెళ్ళినప్పుడు కూడా గురువు గారు, మాజీ సీఎం కూతురు వచ్చింది అని ఎవ్వరు కూడా వెళ్ళలేదు. మాజీ మంత్రులు కూడా, మాజీ ఎమ్మెల్యేలు కూడా ఎవ్వరు కూడా పలకరించడానికి వెళ్ళలేదంట మన కవితని. అవన్నీ పట్టించుకోదు కవిత. మాజీ కూతురు, మాజీ సీఎం ఏంటి, ఆయన ఎప్పటికీ పవర్లోనే ఉన్నట్టుగానే ఉంటారు. కేసీఆర్కి రెస్పెక్ట్ ఇచ్చేవాళ్ళు ఉన్నారు. రేవంత్ రెడ్డి గారు అయినా కేసీఆర్ అయినా ఒకటే, గవర్నమెంట్ ఒకటే. ఎవరైనా వాళ్ళ ఐడియాలజీల ప్రకారం చేస్తారు. వీళ్ళు కొన్ని ఐడియా ప్రకారం వెళ్తారు, వాళ్ళు కొన్ని ఐడియాల ప్రకారం వెళ్తారు. వాళ్ళు ఏదో కేసీఆర్ అంటే ఈ లెక్కన మనం ఏమనుకోవాలి, కేసీఆర్ ఫోన్లు చేసేసి ఎమ్మెల్యేలకి, ఎంపీలకి ఫోన్లు చేసేసి కవితక్క వెళ్ళకు, నువ్వు వెళ్ళొద్దని చెప్తాడా? అలా చెప్పడు ఆయన. అధికారం ఎప్పుడైతే పోతుందో అప్పుడు ఎవరు రారు. నీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. రోషయ్య గారిని నేను ఎప్పుడు కలిసేవాడిని. ఓకే, మా అంకుల్ ఎస్విఎస్ ప్రసాద్ గారు చీఫ్ సెక్రటరీ. కిరణ్ కుమార్ రెడ్డి గారిలో చేశారు. సామర్లకోట మా చిన్నాన్న, ఆయనను మా చిన్నాన్న ఇద్దరు క్లాస్మేట్స్ అనమాట. సో కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉన్నప్పుడు చేశారైనా, రోసయ్య గారు ఉన్నప్పుడు చేశారు, చంద్రబాబు నాయుడు గారు ఉండగా చేశారు. ఆయన సిఎస్గా 5-6 చీఫ్ మినిస్టర్లకు చేశారు. ఎస్విఎస్ ప్రసాద్ అంటే నాన్ కాంట్రవర్షియల్ పర్సన్. ఓకే, మా బంగా గీత, చిరంజీవి గారు కూడా వచ్చి కలిసేవారు. అప్పుడు ఈ రోషయ్య గారిని నేను కళతో చూశాను. వెళ్ళినప్పుడు సీఎంగా ఉన్నంతసేపు టకా జనాలు, సీఎం ఆఫీస్ అంతా కూడా. ఆయన జస్ట్ ఓడిపోయాడు, సీఎం రిజైన్ చేశాడు అనగానే వాళ్ళ ఇంటి దగ్గర ఒక్కడు లేడు. ఈ ఎమ్మెల్యేలైనా, ఎంపీలైనా, మామూలు నాయకులైనా ఎవరైనా అధికారం ఉంటేనే వీళ్ళకి విలువ. సీఎం అధికారమే, కేసీఆర్కే అధికారం లేదు, ఇంకెవరు వస్తారు? ఆయన ఆఫీసే ఖాళీగా ఉంటుందమ్మా, ఆయన పిలిస్తేనే వస్తారు వీళ్ళంతా. అప్పుడు జగన్ గారి ఆఫీస్ కూడా ఖాళీయే. చంద్రబాబు నాయుడు గారు అంత పెద్ద స్థాయిలో ఉన్న వ్యక్తి, పాపం ఆయన ఎన్ని అవమానాలు పడ్డారు వీళ్ళు. ఆ అవమానం కోసం, ఆ కసి కోసం వర్క్ చేస్తారు వీళ్ళు. మళ్ళీ అంటే ఎంతసేపు ఐఏఎస్ ఆఫీసర్స్ మీటింగ్స్, వీడియో కాన్ఫరెన్సెస్, ఆ ప్రోటోకాల్, ఆ కార్లు వెళ్ళడము, అదంతా లేకపోయేసరికి పిచ్చెక్కిపోద్ది వీళ్ళకి. సీఎం పోస్టులు పోయేసరికి, మినిస్టర్ పోస్ట్ పోయేసరికి. అందుకని మళ్ళీ దానికోసం ప్రయత్నిస్తూ ఉంటారు. అందుకని కవిత వాళ్ళ రాకపోవడం ఎమ్మెల్యేలు తప్పు కాదు, ఎంపీలు తప్పు కాదు. వాళ్ళు ఏంటంటే ఆ కేసీఆర్కే అధికారం లేదు, ఇంకా కేసీఆర్ కూతురుని ఎవరు చూస్తారు, అందుకని రాలేదు. అంతేగాని కేసీఆర్కి పనిచేసి మా కూతురు వస్తుంది డోంట్ గో, కేటీఆర్ ఫోన్ చేసి డోంట్ గో మా చెల్ల వస్తుంది అన్నట్లాంటి ఏం కాదనమాట. ఓకే గురుగారు, ఓవరాల్ గా అసలు పొలిటికల్ జాతకం ప్రకారం కవితక్క జాతకం ఎలా ఉంది గురుగారు? కవిత ఇప్పుడు పులే మినిస్టర్ అవుతుంది, సెంట్రల్ మినిస్టర్ అయిపోద్ది. లేకపోతే మినిస్టర్ యోగాలు ఉన్నాయి, రాజ్యయోగాలు ఉన్నాయి ఆమెకి. అందువలన ఈ సీఎం అయిపోద్దా అని అంటే, సీఎం కూడా మంత్రే, కొంచెం పెద్ద మంత్రి అంతే. కాబట్టి డెఫినెట్గా ఆమె మంత్రి అవుతుంది, అందులో డౌట్ లేదనమాట. అంతేగాని పార్టీ పెట్టడం అనేది అబద్ధం, పార్టీ పెట్టదు.
అండ్ నేనే కన్ఫర్మ్ చేసి చెప్తున్నాను. అంటే మార్నింగ్ కాల్ లో చెప్పారా మీకు పార్టీ అవన్నీ మాట్లాడరు వాళ్ళంతా. నేను చెప్తాను చూడండి, ఇది ప్రజలకు సంబంధించింది. అంటే మీరేమైనా కనుక్కున్నారా నేను ఏంటమ్మా కూడా పార్టీ పెట్టాలనుకుంటున్నామంట అలాంటివన్నీ అని? మేము ఎంతవరకు ఏంటంటే అమ్మ ఎప్పుడో మా స్టూడెంట్ ఉన్నావా సరదాగా అమ్మ బాగున్నావా అని అడుగుతాము, లేకపోతే వాళ్ళ పిఎల్ రాజీవ్ సాగర్ వాళ్ళు ఉంటారు, మేము వాళ్ళతో ఏదో మాట్లాడుకుంటా ఉంటాం. కానీ రాజకీయాలకు సంబంధించి మనం ఒక టీచర్గా మేము వెళ్ళకూడదు. ఇప్పుడే కదా మీకు ఏదైనా హెల్ప్ కావాలనుకో, కవితమ్మ ఈ సీట్లు కావాలని కేంద్ర విద్యాలయ పిల్లలకి దేనికో దానికో అప్పుడు వెళ్ళినప్పుడు ఏమంటేనే రెస్పెక్ట్గా సైన్ చేసేసేది. ఏ పనైనా చేస్తుంది, మేమే కాదు ఎవరికైనా సరే, చిన్నపిల్లలకి ఎవరికైనా, అంతేకాదు మంచి వాళ్ళకి పేదవాళ్ళకి అందరికీ చేస్తుంది అంతవరకే. అండ్ షీ నెవర్ టాక్స్. మనమేం రాజకీయ నాయకులం కాదు కదా మనం ఇది చేయడానికి. సో ఎట్టి పరిస్థితుల్లో ఆమె మేడం ఏంటంటే కవిత షీల్ హ్యావ్, ఆమె ఒకటి మాత్రం నాకు స్పష్టమైంది ఏంటంటే ఆమెకు ఒక స్పష్టమైనటువంటి అవగాహన ఉంది. ఏం చేయాలి, ఏం స్టెప్ వేయాలి అనేది కన్ఫ్యూజన్ స్టేట్లో లేదు. ఆమె వెరీ స్టబర్న్గా ఉంది. డెఫినెట్గా ఆమె వేసేటటువంటి స్టెప్ ఇండియాని షేక్ చేస్తుంది. అంటే ఇప్పుడు తను మన కేసీఆర్ కేటీఆర్ పార్టీలో ఉంటేనే మంచిదంటారా, లేకపోతే సపరేట్ అయిపోతేనే మంచిదంటారా? ఉండాలి కదా, వాళ్ళ పార్టీ కదా అది. వాళ్ళ ఫాదరు వాళ్ళ అన్న వాళ్ళ మంచైనా చెడైనా ఒకే పార్టీ. ఇప్పుడు లోకేష్ చంద్రబాబు నాయుడు గారు వీళ్ళందరూ ఒకే పార్టీని పట్టుకుని అలాడారా, లేకపోతే విడిపోయారా? లేదు కదా, ఒక పార్టీని పట్టుకొని వాళ్ళ అన్నతో వాళ్ళ నాన్నతో కలిసి పనిచేస్తేనే కవితకి మంచి భవిష్యత్తు ఉంటుంది. విడిపోయి తన సొంతంగా పార్టీ పెడితే తలపోట్లు అన్నీ ఎందుకు ఆమెకి? ఆమె చేయదు అసలు. ఆ మెంటాలిటీ నాకు తెలుసు. ఇంకొన్నది ఒక 10 years 20 years అనుకో ఫర్ ఎగ్జాంపుల్, అంటే ఎనర్జెటిక్గా ఉండడానికి. దాంట్లో ఎందుకు రిస్కులు తీసుకుంటారు ఇవన్నీ? ఆమె ఆల్రెడీ బ్లెస్డ్ చైల్డ్. అనుభవించాల్సిందంతా అనుభవించింది, అధికారాన్ని అనుభవించింది, ఎవ్రీథింగ్ వాట్ నాట్. ఆమెకి తిరిగే లేదు. ఊరికే ప్రజల దగ్గర నుంచి అవమానాలు కూడా ఇప్పుడు కోర్టులో అది ఏలినట్ శనిలో అలా జరుగుతూ ఉంటాయి అవన్నీ కూడా. సో అష్టమ శని, అర్ధాష్టమ శని, ఏలినట్ శని ఇలా జరుగుతూ ఉంటాయి. అవన్నీ మామూలే. పొలిటికల్ లీడర్స్ ఎవరైనా, జగన్ గారు పట్టించుకోరు, కవిత గారు పట్టించుకోరు, చంద్రబాబు నాయుడు గారు జైలుకి వెళ్ళారు అయితే ఆయన పట్టించుకుంటారా? అన్నీ ప్రజల కోసం చేస్తారు. ఆ నాయకులు మనం రెస్పెక్ట్ ఇవ్వాలి. మనకి ఎవరికి పార్టీ నచ్చితే వాళ్ళకి ఓట్లు వేసుకోవాలి అంతే. అంటే హెల్తీగా ఉండాలి, హోలిస్టిక్గా ఉండాలి. వీళ్ళంతా కూడా మెచ్యూర్ లీడర్, సింపుల్ లివింగ్, హై థింకరింగ్ ఉన్నటువంటి మనుషులు. అంతేగాని అసలు మామూలు ఏమీ లేనివాడే బిల్డప్లు ఇచ్చేస్తాడు. కవిత నేను 20 సంవత్సరాల నుంచి చూస్తున్నాను కవితని. ఒక్క రోజున బిల్డప్ ఇవ్వదు. మరి పెళ్లికి వస్తుంది, ఎవ్వరు తెలిసినా తెలియకపోయినా పలకరించినా నమస్కారం అక్క అంటే ఎంతో ప్రేమగా మాట్లాడుతుంది. అలాగే స్ట్రిక్ట్గా ఉంటుంది. షర్మిల అయితే ఏకంగా మా షర్మిల అయితే తిట్టిపడేస్తుంది స్టేజ్ మీద. ఆమె ఎవరైనా ఆర్గనైజ్ చేయండి అన్నప్పుడు తప్పుగా వాళ్ళు ప్రవర్తిస్తున్నారు అనుకో, కొంచెం ఎక్స్ట్రాలు చేస్తున్నారు అనుకో, స్టేజ్ మీద తిట్టిపడేస్తుంది. కవిత కూడా అంతే కనబడరు. కవిత కొంచెం స్మూత్గా చేస్తుంది, స్ట్రాంగ్గా. షర్మిల స్ట్రాంగ్గా చెప్పుద్ది. ఇంతే తప్ప వీళ్ళు ఎవ్వరైనా సరే పనిగట్టుకొని ఇంకా తిట్టడాలు. టీచర్స్ దగ్గర ఇప్పుడు స్టూడెంట్ ఈజ్ ద రెప్లికా ఆఫ్ ద టీచర్ అంటారు. మా టీచర్లు ఎలా ఉన్నారో నేను అలాగున్నా, తిట్టిపడేయడం. మా అందరి దగ్గర విద్యాభ్యాసం చేసిన వాళ్ళు వీళ్ళంతా ఎలా ఉంటారమ్మా, కలిసి తిరిగే వాళ్ళు. రేపు నీకు కూడా ఏ లక్షణాలు వస్తాయి. మనం ఎవరితో అయితే ఎలాంటి పర్సన్స్తో ఇంటరాక్ట్ అవుతామో ఆ లక్షణాలు మనకు ఆటోమేటిక్గా ఇన్ఫ్లుయెన్స్ వచ్చేస్తుంది. సో మనం తిట్టిపడేస్తాం అంతే. డిసిప్లిన్. కవిత అంటే ఒక డిసిప్లిన్. కవిత అంటే ఒక అరగెన్సీ కాదు. కవిత అంటే ఒక మెచ్యూర్డ్ పర్సన్. కవిత అంటే ఒక డైనమైట్. కవిత అంటే ఒక డిగ్నిఫైడ్ పర్సనాలిటీ. సింప్లిసిటీకి సింబల్ కవిత. బ్రాడ్ మైండెడ్నెస్కి సింబల్ కవిత. ఇవన్నీ పక్కన పెడితే ఇప్పుడు రేవంత్ గురించి మాట్లాడుకుందాం. అసలు రేవంత్ ఏం చేస్తున్నాడు? ఆయన మెచ్యూర్డ్ పొలిటీషియన్ అని చెప్పాను కదా. ఇప్పుడు ఆయన ఎక్కడైనా బ్యాడ్ వచ్చిందా? ఎక్కడ రాదు. ఎలాగా చెప్పనా, అందరినీ కలుపుకొని వెళ్తున్నాడా, ఒంటరిగా చేస్తున్నాడా? రేవంత్ రాజకీయంలో ఉండగానే కవిత సీఎం అవ్వాలి అని అనుకుంటుంది. అలా ఎలా ఉంది? ఈయన 5 years చేస్తాడమ్మా. రేవంత్ రెడ్డి గారు చిన్నప్పటి నుంచి ఆయన కష్టపడి వచ్చాడు, జైళ్ళకి వెళ్ళాడు. ఆయన కూడా పాపం అవమానాలు పాలయ్యాడు. అయినా సరే కష్టపడ్డాడు, ఇచ్చేసాడు, అదృష్టం వరించింది, ప్రజలకు సేవ చేస్తున్నారు. ఇంకేం కావాలా ప్రజలకి? ఇప్పుడు ఇచ్చిన హామీలు తీర్చట్లేదు అని అంటున్నారు, అందరికీ తీరుస్తున్నారు. ఎవరైనా తెలంగాణలో జీతాలు ఎగ్గొట్టారని ఎవరైనా ఉన్నారా? జీతాలు అందరికి ఇస్తున్నాడు కదా. ఒక్క రోజు నేను జీతం అంటే పబ్లిక్ ఇచ్చిన హామీలు తీర్చలేదు, ఇంకా రేవంత్ రాడు అని బల్లగుద్ది చెప్తున్నారు. మీరేమంటారు? రేవంత్ రెడ్డి గారు ఆయన వస్తాడా రాడా అన్న దాని గురించి ఆలోచించాడు. ఈ పొలిటీషియన్ ఎవరైనా, కవిత అయినా రేవంత్ రెడ్డి అయినా ఎవరైనా, మేము ఇస్తామన్నవి చేసామా లేదా అని చూసుకుంటారు. ఫ్రీ బస్ అన్నాడు, ఇచ్చాడా లేదా? ఏమైనా మీరు ఇచ్చిన హామీలు తీర్చలేదు అంటే
అప్పులయ్యాయి అని అంటున్నారు. మరి అప్పులే కదా. ఇప్పుడు అక్కడ ఆంధ్రాలో పొజిషన్ బాగాలేదు, ఇక్కడ బాగాలేదు. ఇప్పుడు మోడీ గారు కూడా 20,000 కోట్లు ఖర్చు అయిపోయింది ఇప్పుడు పాకిస్తాన్ యుద్ధం వల్ల. అప్పులే మరి. ఖర్చులు, అనవసరమైన ఖర్చులు పెట్టుకుంటే ఇదే కదా. వాళ్ళు ఏం తినేసి ఏమైనా పైకి పట్టుకుపోతారా? కూడా పట్టుకెళ్ళరు కదా. సో ఫ్రీ బస్సులు లేడీస్కి ఇచ్చారు. ఆయన పరిధిలో ఆయన చేసుకుంటున్నాడు పాపం. గ్యాస్ ఇస్తున్నాడు, కరెంట్ ఇస్తున్నాడు. ప్రజలకి ఎన్ని ఇచ్చినా తృప్తి ఉండదు. అసలు ఈ ఫ్రీ స్కీమ్స్ తీసి పడేయాలని చెప్తాం. అందుకే ఫారెన్లో టైప్లో పెట్టేసేయాలా. నో ఫ్రీ స్కీమ్స్. ఎవరు ట్యాక్స్ ఆడి కట్టేసుకోవాలా, ఎవడు అంతా మామూలుగా వెళ్ళాలా. సబ్సిడీలు, ఎడ్యుకేషన్ సబ్సిడీలు కూడా ఏమో ఆపట్లేదు ఆయన. ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ ఇంజనీరింగ్ వాళ్ళకి అందరికీ కూడా వాళ్ళ లోన్స్ వచ్చేస్తున్నాయి, స్కాలర్షిప్స్ అంతా కూడా. ఎక్కడ ఆపాడు ఆయన? 3rd ఇయర్ 4th ఇయర్ ఆగినాయి మొన్న లాస్ట్. సో అవి నెమ్మదంగా, అది అంతకుముందు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కూడా అలాగే ఉండేది. సో అంటే లోతుగా చూడాలా. ఇప్పుడు రిజిస్ట్రేషన్స్ ఆగినాయి. ఎస్, మరి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేసేవారు బిల్డర్స్, రియల్టర్స్. దాన్ని కొంచెం రెగ్యులరైజ్ చేశాడు మంచిగా, ఒక చక్కగా ఛానలైజ్ చేశాడు మంచిగా. అది కేటీఆర్ గారు కూడా అలాగే చేశారు, కేసీఆర్ కూడా మంచిగా. సో పొలిటికల్ జోష్యం ప్రకారం రేవంత్ రెడ్డి నెక్స్ట్ టైం కూడా వస్తారు అని అనుకోవచ్చా మనం? కాంగ్రెస్ పార్టీ రాజకీయాలు ఎలా ఉంటాయంటే కేవలం పేరును పెట్టని కాదు. ఇప్పుడు బీజేపీ ఉంది, బీజేపీని అండర్ ఎస్టిమేట్ చేయకూడదు. మన లాస్ట్ టైం బీజేపీ రావాలి, అసలు పుంజుకుని కాంగ్రెస్ ముందుకు వచ్చింది, బీజేపీ వెనక్కిపోయింది. సో ఇట్లాంటి కొట్లాటలు, పిచ్చి పిచ్చి పనులు చేసుకుంటే ఇలాగే ఉంటాయి. సో రేవంత్ రెడ్డి గారు 100% అవకాశాలు ఉన్నాయి మళ్ళీ రావడానికి. ఎందువల్లంటే పరిపాలన ఆయన వరకు ఆయన పర్ఫెక్ట్గా చేస్తున్నాడు. ప్రజల ఇష్టం అమ్మా. వాళ్ళు ఏమనుకుంటారంటే సరిగ్గా చేయలేదు అనుకుంటే వాళ్ళ ఇష్టం. ఎలా అంటే అంతా బాగా చేసిన చంద్రబాబు నాయుడు గారు బాగా చేయలేదని దింపేశారు, సీఎం జయలలితని బాగా చేయలేదని దింపేశారు, మళ్ళీ ఇచ్చారు. అట్లా జయాపజయాలు రాజకీయంలో ఇది ఒక భాగం అనమాట. సో జయాపజయాల మీద కాన్సన్ట్రేషన్ పెట్టకూడదు. వీళ్ళ పొలిటికల్ లీడర్స్ నాకు తెలిసి ఏం చేస్తారంటే, వీళ్ళంతా కవిత అయినా, కేటీఆర్ అయినా, రేవంత్ రెడ్డి గారు అయినా, వీళ్ళంతా కేసీఆర్ అయినా, వీళ్ళంతా తాము చేయాలనుకున్న విద్యుక్త ధర్మం వాళ్ళు చేస్తారు. దట్స్ ఆల్, మ్యాటర్ క్లోజ్. అంతకుమించి మనం ఆనెస్ట్గా ఉన్నంతలో 80% మనం చేయగలిగితే చేస్తాం, లేకపోతే మిగతాది మనం చేయలేము, ఎత్తేస్తారు. ప్రజల ఇష్టం. అంటే ప్రజలు కూడా అన్నీ తెలుసు, అలా అంటారు అంతే. ఎలక్షన్స్ మూమెంట్, లాస్ట్ మూమెంట్, ఇంకో 3 నెలలు ఉందగానే మారిపోతారు జనం అంతా. కాబట్టి ఓన్లీ జస్ట్ 1 month చాలు. అంటే మీ జ్యోతిష్య ప్రకారం కేసీఆర్ వస్తాడా, రేవంత్ వస్తాడా, లేదా కవిత కూడా యాడ్ అయింది కాబట్టి కవిత వస్తుందా? ఇప్పుడు మొత్తం అందరూ గెలిచేస్తారు, అందరూ సీఎం గ్యారంటీగా గెలుస్తారు, అందరూ గెలుస్తారు. ఎక్కడైనా అంటే ముగ్గురు సీఎంలు అని చెప్పుకోవచ్చా? ముగ్గురు సీఎంలు, అందులో డౌట్ లేదు. ఇప్పుడు ఎమ్మెల్యేగా గెలిచినా గవర్నమెంట్లో ఉన్నట్టే లెక్క, ఎంపీగా గెలిచినా గవర్నమెంట్లో ఉన్నట్టే లెక్క. కాబట్టి చీఫ్ మినిస్టరే అవ్వక్కర్లా. రేవంత్ రెడ్డి గారు ఎందుకు గెలవరు? ఏదో గెలుస్తారు. కేసీఆర్ గారు ఎందుకు గెలవలేదు? గెలిచారు. ఇప్పుడు కూడా వాళ్ళు ఏం ఓడిపోయినట్టు కాదు, వాళ్ళు అధికారంలో ఉన్నారు. వీళ్ళిద్దరు ఏమన్నా కొట్టేసుకుంటున్నారా, తిట్టేసుకుంటున్నారా? రేవంత్ రెడ్డి గారు ఏమన్నా వీళ్ళని ఏమన్నా పాప వాళ్ళని ఏమన్నా అబ్జెక్షన్ ఏమన్నా ఇబ్బంది పెడుతున్నాడా? ఏమి ఇబ్బంది, డైలాగులు వేసుకుంటారు ఒకళ్ళు. అది మళ్ళీ సాయంత్రం ఇప్పుడు రాజకీయ నాయకుల మీద ఒక సామెత ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారు, రాజశేఖర రెడ్డి గారు పొద్దున్నే కొట్టేసుకుంటారు, ఆర్చుకుంటారు, సాయంత్రం పార్టీలో కలుసుకుంటారని అంటారు జనం. అలా వీళ్ళందరూ ఏ పార్టీకి అంటే, పార్టీ అంటే ఓ తాగే అక్కర్లా, మామూలు ఫంక్షన్స్కి, బర్త్డే ఫంక్షన్స్కో లేదా ఏ పెళ్ళికో మీట్ అవుతారు. సో ఇవన్నీ కామన్ అనమాట. అందువలన అందరు గెలుస్తారు. తెలంగాణలో మనకు 3 సీఎంలు అనమాట, వీళ్ళంతా సీఎంలే. తప్పకుండా గురువుగారు, రాజకీయాల జోష్యం అసలు ఎలా ఉంది అని తెలియజేసినందుకు ధన్యవాదాలు. ధన్యవాదాలమ్మా. చూసారు కదా, మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. గురువుగారిని కలవాలి లేదా మాట్లాడాలి అనుకుంటే వీడియోలో స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ.